ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూరు లేదు నువ్వు వాయిదాలే అని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామ, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు, 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది, మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు, ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు. డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పని అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు, ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముడిని అవమానించే విధంగా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముడిని అవమానించే విధంగా మాట్లాడడం. ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని, అశోక్ కావచ్చు, రియాజ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా 150 కోట్లు 100 కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు, వాళ్ళ కోసం, వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం. అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది. రేవంత్ రెడ్డికి అందుకే చెప్తా ఉన్నాం, 7 నెలలు అయిపోయింది, 8వ నెలలో నీ ప్రభుత్వం అడుగుపెట్టింది. ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి మిగతా 4 నెలల్లో ఎట్లా ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఎట్లా ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు? జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని వదిలిపెట్టాం, శాసనసభలో నిలదీస్తాం, క్షేత్రంలో నిలదీస్తాం. ఏ పిల్లలనైతే నువ్వు మోసం చేసినావో ఆ పిల్లలకు మేము అండగా ఉంటాం, తప్పకుండా ఆ పిల్లలతో ఐక్యంగా కొట్లాడతాం. ఇది ఏదో 2 రాజకీయ ఉద్యోగాలకు సంబంధించిన పంచాయతీ కాదు, లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇకనైనా బేషజాలకు పోకుండా, అనవసరపు ప్రెస్టేజ్కు, ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా, ఈగోకి పోకుండా అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో
పోస్టుల సంఖ్య పెంచాలని, అదేవిధంగా డిఎస్సి విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలుపుకోవాలని ఆనాడు మీరే చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా 21,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు. అవి కూడా వెంటనే నోటిఫై చేయాలని, అదేవిధంగా గ్రూప్ 1లో కూడా 1:100 నిష్పత్తిలో పిలవాలని మేము పెట్టిన డిమాండ్ కాదు. మీ పార్టీ తరఫున ఆనాడు బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో పార్టీ ప్రతినిధిగా చేసిన, ఫ్లోర్ లీడర్గా చేసిన డిమాండ్, దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున, తెలంగాణ పిల్లల తరఫున ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ యువతకు నిన్న మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ వారు కనుక ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ రాజకీయ శక్తుల పేర్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అక్టోబర్, నవంబర్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు. మరి గాంధీ భవన్లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు. ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు. ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులని మాట్లాడుతున్నాడు. మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు, నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి, మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు, మధు యాష్కి గారు, ఇతరులు. ఎవరు సన్నాసులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏ ఎలక్షన్ కూడా లేవు. ఈ 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు. మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. అర్ధరాత్రి నిన్న 4 దాకా పిల్లలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా? ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఈడ్చుకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా? 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి సరే. రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. మేము అనేది ఏమంటే, రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అంటావు కదా మాట్లాడితే శ్వేతపత్రం అని, ప్రచురించి శ్వేతపత్రం. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు తెలంగాణ వచ్చినాక? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినావు? నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నావు? స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రచురించి మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.